వాసవి కన్యకా పరమేశ్వరి మాతా ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలయంలో ఆవాహిత దేవతా పూజ, ధాన్యాదివానం, స్వప్ననం, నేత్రోన్మిలనం, చతుష్పధర బలి, సయాదివాసం, పర్యాయ హోమాలు, ప్రతిష్ఠా దేవతల హవనాలు, మంగళహారతి, మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఆవాహిత దేవతా పూజ, లలిత సహస్రనామ పారాయణం, మంగళహారతి, మంత్రపుష్పం, చతుర్వేద సేవ, భజన, తీర్థప్రసాద కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. సోమవారం సైతం యంత్ర ప్రతిష్టలు, మూర్తి ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ప్రాణ బలిష్ట, బలిపూర్ణాహుతి, అలంకారం, మధ్యాహ్నం 12:30కు హనుమాన్ చాలీసా పారాయణం, భజన కార్యక్రమాలు, మంగళహారతి, మంత్రపుష్పం, తదుపరి మహాప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
विद्वारा तदेन्द्रस्य च शक्तयः श्रीरस्वामिरुकमनत्रमय तटिकाय स्वाहा अद्वैतविमानाग्रे साक्षात्मण्डलः आयाता ब्रह्मणिशक्ति ब्रह्माणित्यपदीयते स्वाहा అక్షతలు పట్టుకోండి తల్లి. శ్రీ సాంగ పరివార శయ్యాదివాసం ఆచార్యాది ఋత్విక్ముఖేన అద్య కరిష్యే. అందరు కూడా నమస్కారం చేసి ఈ పూట అమ్మవారికి ధాన్యాధివాసము నేను ఇంతవరకు కూడా చెప్పాను. ఫల పుష్ప హిరణ్య గంధ అమ్మవారి యొక్క విగ్రహంలో శీతలత్వం అంటే చల్లని శీతలా శక్తి రావడానికని అమ్మవారికి గంధాదివాసాన్ని, అదేవిధంగా ఆ విగ్రహం పైన వేయడం వలన మనమేమనుకుంటామంటే
అందరూ కూడా అమ్మవారికి परिपूर्णं तदस्तु मे अनेन संकल्पितत्रयान्निगमेककुण्डात्मकश्रीवासवी कन्यका परमेश्वरी विग्रहरहितध्वज पुनः प्रतिष्ठानिग्रकर्मणि विधियदिवसे कृतपूजा आराधन अर्चन होमाभिषेकन वाञ्छनानि दत्तदेवताराधनेन भगवती सर्वात्मिका श्रीवासवी कन्यका परमेश्वरी देव्याः शरणारविन्दार्पणमस्तु तदङ्गनिद्रावाहनं करिष्ये अक्षतुल वैसे रात्रिं ओम रात्रि यक्षदादति पुरुषा देव्या अक्षवेः भगवतिश्रियो हरिदापूर्व ब्राह्मण्यान्वतो देव्यो प्रदाः वदीनावासने नमः स्वधारमस्त्रदोषणं देव्या गते देवान्
विक्ष्महे नमासजं मजाः नामास विक्षतरि पद्वन्तोऽपि पक्षिणाः नालश्चिदर्थिनाः यावया प्रत्यावृतं यवयस्ते नमोऽन्मे मातेऽपि शङ्कतकृष्णं व्यक्तमस्थिता देवा इवाकारं नगेश्वरोहृतं दिवः कृष्णो मण्डलिगृहे अस्मिन् गलजे विश्वेश्वरी